అందరికీ వెల్కమ్ బ్యాక్ టు SM సిస్టర్స్ కిచెన్. పోపు మజ్జిగ తాలింపు మజ్జిగ అని కూడా అంటారండి. ఇప్పుడు ఉన్న ఎండ వేడికి పొట్టని చల్వ చేసి మజ్జిగ చారు చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. మజ్జిగ చారుకి పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది, బాగా టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రెష్ పెరుగు తీసుకుంటే ఏం చేయాలో లాస్ట్గా వీడియో ఎండింగ్లో చెప్తాను. స్పూన్తో కానీ మజ్జిగ చిలికే దాంతో కానీ చిలుక్కోవాలి, లేకుంటే పెరుగును చిలుక్కోవాలి, స్మూత్గా అవ్వాలి. లేకుండా అయ్యేదాకా చిలుక్కోవాలి. తర్వాత నేను వీడియో క్లిప్లో చూపించినట్టు కావాలి. స్పూన్కి ఎలా చూపిస్తున్నా స్పూన్తోని అలా చూడాలి. ఏ కప్తో పెరుగు తీసుకున్నారో అదే కప్తో వాటర్ వేసుకోవాలి. 1 కప్పు పెరుగుకి 1 కప్పు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. నేను గరిటెతో చూపిస్తున్నాను, ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు, పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి. ఈ చిన్న రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఒకవేళ రోల్ లేకపోతే చిన్న రోల్ లేదండి ఎలా చేసుకోవాలి అని అనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కొంచెం బరకగా దంచుకోవాలి. మిక్సీలో కూడా కొంచెం బరకగా దంచుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా అయినా పర్వాలేదు. ఇలా దంచుకోవడం అదంటే చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేసుకొని అలాగే వేసుకోవచ్చు. మిర్చి అండ్ అల్లం పేస్ట్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నేను ఎలా అయితే దంచుకున్నానో వీడియో క్లిప్లో చూపించానో అలా మీరు దంచుకొని పక్కకు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు మెంతులు వేసుకోండి. ఆవాలు జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ పసుపు, పప్పు శనగపప్పు కూడా వేసుకోండి, అది మీకు ఆప్షనల్ అండి. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఎల్లిపాయ కచ్చపిచ్చగా దంచుకున్నది వేసుకోండి. 1 ఆనియన్ కట్ చేసింది వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. కరివేపాకు వేసుకొని ఒక 2 minutes ఫ్రై అవనివ్వాలి. మీన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఈ మజ్జిగ చారుకి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్న పెరుగు వేసుకోండి. ఇంకా కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే, లేకపోతే ఆప్షనల్ అండి. పక్కకు పెట్టుకున్న పెరుగు వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని అది ఒకసారి కలపండి. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకోండి. వేడి చేయాల్సిన అవసరం లేదా అండి. మీరు పెరుగు వేసుకున్న తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మజ్జిగ చారు రెడీ. అన్నంలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మజ్జిగ చారు రెడీ.